జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం తిరుప్పావే దివ్య ప్రబంధంలో 24వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. విశిష్టమైన మంగళాశాసన పాసురం. స్వామి యొక్క దివ్య మంగళ రూపాన్ని దర్శించి పల్లాండు పల్లాండు పల్లాయ రత్తాండు అని మొట్టమొదటిసారి మంగళాశాసనం చేసిన వారు మన గోదాదేవి తండ్రి గారైన పెరియాళ్ళవారు. ఇక నిన్నటి పాసురంలో గోపికలు అభిష్టానం మేరకు సింహంలా టీవీగా నడిచి వచ్చి సింహాసనం మీద కూర్చున్న స్వామిని మనసారా చూసి ఆనందించి తన్మయత్వం పొందిన గోపికలకు స్వామి పాదం ఎర్రగా కంది ఉండటం కంటపడింది. స్వామి సౌందర్యం చూడాలన్న తమ కోరిక వల్లే స్వామి పాదం కందిపోయిందని రకరకాలుగా బాధపడుతూ తాము వచ్చిన కోరికను కూడా మరిచి స్వామికి ఈ విధంగా మంగళం పాడడం మొదలుపెట్టారు. వామన రూపంలో ముల్లోకాలను కొలిచిన నీ దివ్య పాదార విందాలకు మంగళం. ఆ లంకేశ్వరుడు రావణుని సంహరించిన శ్రీరామచంద్రమూర్తికి మంగళం. సకటాసురుని సంహరించిన శ్రీకృష్ణమూర్తికి మంగళం. పోట్లగిత్త రూపంలో వచ్చిన వత్ససురుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి సంహరించిన ఆ గోపబాలునికి మంగళం. గోవర్ధన గిరిదారికి మంగళం. శత్రువులను చీల్చి చెండాడే ఈటను ధరించిన నందకుమారునికి మంగళం. ఈ విధంగా ఆండాల్ తల్లి బృందం ఆ స్వామి యొక్క పరాక్రమను స్తుతించి మంగళాలు పాడి పరా అనే వ్రత సాధనాన్ని తమకు ప్రసాదించవలసిందిగా ప్రార్థించడం జరిగినది. ఆండాల్ దివ్య తిరుడుగలే శరణం. గోపబాలుని అలంకరించిన పూలజడ మన నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబేర్మన్నార్ కోవిలలో గోదాదేవికి అలంకరించబడి ఉన్నది.